అందరికీ హ్యాపీ హెల్త్కి అందరికీ స్వాగతం. అయితే ఈరోజు నేను మన యూట్యూబ్ ఎక్విప్మెంట్ కోసం ఫస్ట్ ఒకటి కొన్నా, బోయా M1 మైక్ కొన్నా. ఈ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది యూట్యూబ్ కోసం, ఎందుకంటే ఆడియోలో చాలా ప్రాబ్లం అవుతుంది. దూరం ఉండడం వల్ల నేను గట్టిగా మాట్లాడినా కూడా అది చుట్టుపక్కల ఉన్న సరౌండ్ సౌండ్సే క్యాప్చర్ చేస్తుంది. అందుకే నేను ఏం చేసిన అంటే బోయా మైక్ కొన్నా, బోయా M1. యూట్యూబ్లో ఇట్లా సెర్చ్ చేసిన దీని గురించి, చాలా మంది ఇది బెస్ట్ మైక్ అని చెప్పారు, అందుకే ఇది తీసుకున్నా. అయితే నేను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ఫ్లిప్కార్ట్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ప్రైస్ ఫస్ట్ కంపేర్ చేస్తా. ప్రైస్ చాలా తేడా ఉందనుకో అమెజాన్కి వెళ్తా, లేదు అంటే మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ కొనడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఇండియన్ కంపెనీ, అందుకే ఇండియన్ కంపెనీ వాడడానికి నేను ఎక్కువ మ్యాక్సిమం చూస్తా. ఆ ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు దీన్ని కొన్న బోయా M1 మైక్, దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. చూడండి, చూసి ఇది ఎట్లా ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలో అన్ని కూడా దీన్ని క్లియర్గా చెప్తా వీడియోలో, చూడండి. అయితే ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సీల్ ఓపెన్ చేసేసి, సీల్ తర్వాత దీన్ని ఓపెన్ చేసేసిన, చూడండి సీల్ది ప్యాకింగ్ మంచి నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. దీనిలో ఏం డ్యామేజ్ అవ్వకుండా. దీన్ని బోయా M1 మైక్ని తీసా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఇచ్చిరో చూద్దాం. ఫస్ట్ అంతా యూజర్ గైడెన్స్ ఇచ్చారు ఒకటి, బోయా స్టిక్కర్స్ ఇచ్చారు 2, వారంటీ కార్డ్ ఇచ్చారు ఒకటి, క్వాలిటీ సర్టిఫికేట్ ఒకటి వచ్చింది. దీని లోపల అసలు ఏమి ఇచ్చారో చూద్దాం. దీనికి బోయా మైక్ కోసం బట్టలు కూడా ఇచ్చారు వీళ్ళు, ఈ ప్యాక్లో పెట్టుకొని వెళ్ళిపోవడానికి, ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్యాకింగ్ చేసుకోవడానికి ఒక ప్యాక్ కూడా ఇచ్చారు. ప్యాక్ కూడా మంచి క్వాలిటీ లెదరే వాడారు, బాగుంది ఇది. తర్వాత మనకి మెయిన్ మైక్ వచ్చేసింది. తర్వాత ఇంకా దీనిలో ఒక ప్యాక్ వచ్చింది. ఈ ప్యాక్లో ఇది విండ్ క్యాన్సిలేషన్ ఒకటి వచ్చింది. విండ్ క్యాన్సిలేషన్ దీని మైక్ పైన ఇట్లా పెడితే బాగా గాలి వచ్చేటప్పుడు మనం మాట్లాడినా కూడా గాలి సౌండ్ రాకుండా ఓన్లీ మన వాయిస్ వచ్చేటట్టు ఇది ఒకటి విండ్ ఇచ్చారు, బాగుంది ఇది. తర్వాత ఇక్కడ మనం కాలర్కి ఇట్లా క్లిప్ చేసుకోవడానికి ఈ క్లిప్స్ ఇచ్చారు 2. తర్వాత అడాప్టర్ ఇచ్చారు. ఇది ఏదైనా మన మైక్ సెట్ ఇలాంటి వాటికి కనెక్ట్ చేయడానికి ఒకటి అడాప్టర్ ఇచ్చారు. ఇంకా ఒకటి ఇది ఇచ్చారు, ఇది బ్యాటరీ కూడా ఇచ్చారు వీళ్ళే, ఇన్బిల్ట్ దీనిలో కూడా బ్యాటరీ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అంతా సెటప్ చేసేసి మనకు వచ్చిన ఇవన్నీ సెటప్ చేసి ఇప్పుడు ఈ వచ్చే ఆడియో అంతా మనకి నార్మల్గా ఫోన్ ఆడియో, ఇది మైక్ ఏం లేకుండా మాట్లాడుతున్నా. నెక్స్ట్ వీడియో అంతా ఈ బోయా మైక్ తోటి నేను సెటప్ చేసి ఆ ఆడియో అనేది ఎట్లుంటుందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆడియో వచ్చేసి ఇంటర్నల్ మైక్ నుంచి వచ్చే ఆడియో. నేను ఆల్రెడీ మైక్ ఇక్కడ సెట్ చేసిన, కానీ వచ్చే దాన్ని ఇప్పుడు కనెక్ట్ మాత్రం దానికి చేయలేదు. ఇప్పుడు ఆ ఆడియో చేంజ్ అయ్యింది, ఆడియో ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చే ఆడియో అనేది మైక్ నుంచి వస్తుంది. ఇక్కడ మైక్ ఇక్కడ పెట్టాను నేను, మైక్ నుంచి ఆడియో వస్తుంది. ఈ ఆడియోలో క్వాలిటీ అనేది ఎంత చేంజ్ అనేది మీకే అర్థమైపోయి ఉంటుంది డైరెక్ట్గా. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ కానీ, ఇప్పుడు ఈ మైక్ పెట్టకముందు పెట్టిన వీడియో కానీ నేను గట్టిగా అరవాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్నగా మాట్లాడుతున్నా కూడా మైక్లో చాలా ఆడియోలో చాలా క్వాలిటీ చేంజ్ ఉంది. ఆ చేంజ్ అనేది మీరే చూడండి, అర్థమైపోద్ది. దీనిలో వచ్చిన ఏంటంటే బోయాది ఇది పౌచ్ వచ్చింది. పౌచ్ ఇట్లా ప్యాక్ చేసేటట్టు క్లీన్ లెదర్ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. అండ్ బోయా మైక్ వచ్చిన వైర్ కూడా, ఇది వైర్ 20 feet వైర్ ఉంది. వైర్ కూడా చాలా క్వాలిటీ ఉంది, డ్యామేజ్ ఏమి అవ్వకుండా ఒక థ్రెడ్ లెక్క ఉంది మంచిగా. అండ్ ఇది అడాప్టర్ మైక్ సెట్ ఇలాంటి వాటికి ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా దీనికి ఇచ్చారు. దీనిలో మన హెడ్ ఫోన్ జాక్ దీనిలో పెట్టేసి దీన్ని మైక్ కనెక్ట్ చేయొచ్చు, ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకొకటి బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ నేను దీనిలో ఇన్స్టాల్ చేసేసిన. అది ఇన్స్టాల్ చేసే దానిలో కూడా చిన్న వాళ్ళు ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్ని తీసి బ్యాటరీని ఇన్సెట్ చేయాలి ఇందులో. ఆ కవర్ తీయకుండా ఈ బోయా మైక్ పనిచేయదు. స్టార్టింగ్లో నేను ఏమైంది అనే బ్యాటరీ ఎందుకు పట్టట్లేదు అనేది చూసా. ఆ కవర్ని చిన్నగా తీసేయండి, తీసేసినాక బ్యాటరీ పెట్టండి, బ్యాటరీ క్లియర్గా వర్క్ చేస్తుంది. అండ్ మనకి యూజర్ గైడెన్స్ ఇచ్చారు. దీనిలో ఈ మైక్ని ఎట్లా వాడాలి ఏంది అనేది ఇచ్చారు, నీట్గా ఉంది. వారంటీ కార్డ్ ఇచ్చారు. వీళ్ళు కంపెనీ క్లెయిమ్ చేసేది వారంటీ 2 years క్లెయిమ్ చేస్తున్నారు. అయితే మనం దీన్ని ఇక్కడ వారంటీ కార్డులో ఉంది. అండ్ మనం ఇది ఫ్లిప్కార్ట్లో చేసాం కాబట్టి దానిలో డేటు, దానిలో ఇన్వాయిస్ అవి కూడా ఉంటాయి కాబట్టి మనం వారంటీని క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ వీళ్ళు బోయా వాళ్ళ కంపెనీ నుంచి సర్టిఫై చేసినట్టు, అంటే వచ్చిన ప్రతి ఒక్కటి
సర్టిఫై చేసి వస్తుంది, అంటే క్వాలిటీ చెకింగ్ అయ్యిద్ది. వచ్చే ప్రతి మైక్ వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. ఆ క్వాలిటీ చెక్ చేసింది ఇక్కడ మనకు క్వాలిటీ సర్టిఫికేట్ అని ఇచ్చారు దీని లోపల, ప్యాక్ లోపలనే. ఇది కూడా ఇదొకటి. అండ్ ఇంకా బోయా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి స్టిక్కర్స్ ఇవ్వడానికి ఇప్పుడు చాలా ఫోన్స్ వాళ్ళు వీళ్ళు కూడా స్టిక్కర్స్ ఇస్తున్నారు. ఈ స్టిక్కర్ని మనం ఎక్కడైనా పే చేసుకోవచ్చు. అయితే ఇట్లా ఇవి కూడా 2 స్టిక్కర్స్ ఇచ్చారు వీళ్ళు. బోయా మైక్ అయితే చాలా బాగుంది. నేను ఈ ప్రోడక్ట్ తోటి ఫుల్ చాలా పైసా వసూలని ఫిక్స్ అయిపోయినాం. చాలా బాగుంది. మీకు ఆడియో క్వాలిటీలో డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే దీనిలో కింద ఒకటి ఇదంతా కనబడకుండా షెట్ లోపల పెట్టేసేయాలి. ఓన్లీ మైక్ ఒకటే బయటకు ఉండాలి. నేను దానిలో పెట్టిన దీనిలో సెల్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇది మనకు ఆపరేటింగ్ ఉంటుంది. ఆపరేటింగ్లో కూడా మీరు మైక్ వాడేటప్పుడు బోయా మైక్ తీసుకున్న వాళ్ళు, బోయా M1 మైక్ తీసుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ దీన్ని ఫోకస్ చేసి చూడండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కెమెరా, ఇంకొకటి ఆఫ్ అని ఉంది. కెమెరా అనేది DSLR ఇట్లాంటి వాటికి కనెక్ట్ చేసినప్పుడు కెమెరాని పెట్టాలి. లేదంటే స్మార్ట్ ఫోన్ ఆఫ్ ఆర్ స్మార్ట్ ఫోన్ అని ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ దగ్గర ఆప్షన్లో పెట్టండి, మీకు క్లియర్గా పనిచేస్తుంది. ఇది నాది సామ్సంగ్ F62 మొబైల్. దీనిలో మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఏం ఎక్స్టర్నల్ యాప్స్ కూడా నేను ఏమి ఇన్స్టాల్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. దానిలో హెడ్ ఫోన్ జాక్లో దీనిలో పెట్టగానే మైక్ వర్క్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ ఇది కూడా మనం లోపల పెట్టుకున్నప్పుడు దీన్ని వేసుకోవడానికి క్లిప్ కూడా ఇచ్చారు ఒకటి. దీనిది కూడా చాలా బాగుంది క్వాలిటీ, వైర్ క్వాలిటీ బాగుంది. నేను ఈ ప్రోడక్ట్ తోటి చాలా హ్యాపీ ఉన్నా. మీరు కొత్త యూట్యూబర్స్ కానీ ఇట్లా మీరున్న ఏదైనా యూట్యూబ్ వీడియో చేయాలన్నా, లేదన్నా ఇంటర్వ్యూస్ ఇట్లా ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఈ మైక్ చాలా బాగుంటుంది అని అనుకుంటా. ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది నాకు. నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు దీని మీద క్లెయిమ్ చేసింది 1995 అని ఉంది. దీని మీద బోయా మైక్ ప్రైస్ వచ్చేసి ఏం నడవట్లేదు. అయినా కూడా నాకు ఇప్పుడు దీనికి వచ్చిన ప్రైస్ వచ్చేసి 749 రూపీస్ పడ్డది. బెస్ట్ ప్రైస్ వచ్చిందని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఈ బోయా మైక్ తీసుకునేటప్పుడు ప్రైస్ ఒకసారి చెక్ చేయండి. మంచి సేల్లో ఇట్లా ఉన్నప్పుడు తక్కువకి వస్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ 1500లో కొన్నారు. నాకు ఇప్పుడు సేల్ వలన ఏదో 749కే వచ్చింది. ప్రైస్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి తీసుకునేటప్పుడు. అండ్ ఈ బ్యాక్ ప్యాక్ కూడా ఈ కవర్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇప్పుడు నేను పెట్టే మైక్ని అంతా ప్యాక్ చేసేసి దీనిలో పెట్టేస్తా. ఇట్లాంటి ఇంకా వీడియోస్ కోసం మీరు హ్యాపీ హెల్దీని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్పెరిమెంట్స్ కోసం కూడా ఇన్ని రోజులు ఆడియోలో చిన్న ప్రాబ్లం ఉండేది. ఆ ఆడియో ప్రాబ్లం కూడా ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. సూపర్ హెల్దీలో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, క్రేజీ ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తా. ఆ హ్యాపీ హెల్దీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.